20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు సచ్చిన దాకా కూడా కోపం పోదు. మరి వాళ్ళు చేసిన తప్పు ఏమిటో తెలియదు, కానీ అంత కోపం నీలో ఉంది. అయినా సరే మర్చిపోమంటుంది సాయంత్రంలో. ఎంత నష్టము కలిగించినా సరే మర్చిపోమంటుంది దేవుని ప్రేమ. ఏమండి, ప్రేమ కలిగిన వాడైతే తప్పుదాలను దాచిపెడతాడండి. పద్దాకలు ఎత్తి చూపించాలన్నట్లా. కాబట్టి ఇప్పుడు ఈ సోదరుల ఈ రోజున ఎవరి మీద నువ్వు కోపంగా, తల్లి మీదనా, తండ్రి మీదనా, అత్త మీదనా, మామ మీదనా, అన్న మీదనా, తమ్ముడి మీదనా, ఎవరి మీద కోపడుతున్నావు? కాదండి నేను సమాజం మీదనే కోపడుతున్నాయంటే దాంట్లో మరి ఏ న్యాయం ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. కాబట్టి దేవుడి న్యాయము, దేవుడు కోపడతాడండి. ఎప్పుడు కోపడ్డాడంటే కదా, మనకు అందరు తెలిసిందే. తన ఆలయాన్ని పాడు చేసినందుకు దేవుడు కోప్పడ్డాడండి.